This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎలాంటి పరీక్ష పెట్టకుండా విద్యుత్ శాఖలో చేసే ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 అర్హత ఉంటే చాలు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా సెలక్షన్ అయితే చేస్తున్నారు. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. అలాంటి పరీక్ష పెట్టకుండా ప్రభుత్వ సంస్థల్లో చేసే ఉద్యోగాలకు కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసింది. వీటికి కూడా ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. 50 ఏళ్ళ వయస్సు ఉన్న వాళ్ళ వరకు కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంది. సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్లోనే 1,80,000 వరకు జీతం ఇస్తారు. ఎవరికి తెలీదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోండి. ఎన్హెచ్పిసి లిమిటెడ్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఇచ్చిన వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా చూసుకోవచ్చు. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్, టెలిగ్రామ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. నెక్స్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. ఇందులో రిక్రూట్మెంట్ చేసిన ఆర్గనైజేషన్ ఎన్హెచ్పిసిలో. ఇందులో మీకు చాలా టైప్స్ ఆఫ్ రోల్స్ ఉన్నవి, ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, శాలరీ కానీ స్టైఫండ్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్రాసెస్ ఏంది, అన్నీ నేను ఇదే వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఏంటంటే స్కిప్ చేయకుండా చివరి వరకు కనుక చూసారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీకి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇందులో రకరకాల క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఐటీఐ ట్రేడ్ వేకెన్సీస్కి ఐటీఐ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్లో, అంటే మీరు ఐటీఐ ఇన్ ఎలక్ట్రీషియన్ కానీ, ఐటీఐ ఇన్ ఫిట్టర్ కానీ, ఐటీఐ ఇన్ ప్లంబర్ కానీ ఈ దానిలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. తర్వాత డిప్లొమా ట్రేడ్ వేకెన్సీస్కి డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఇన్ రెస్పెక్టివ్ బ్రాంచెస్లో డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ వాటికైతే బీకామ్ చేసి ఉండాలి. హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వాటికైతేనేమో ఎంబీఏ లేదా పీజీడీఎం ఇన్ హెచ్ఆర్ కానీ, పిఎం అండ్ ఐఆర్ కానీ, హెచ్ఆర్ఎం కానీ, ఎంఎస్డబ్ల్యూ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. తర్వాత గ్రాడ్యుయేట్ ఇన్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ, ఈఎన్సి కానీ, సిఎస్ వేకెన్సీస్కి బి లేదా బీటెక్ లేదా బీఎస్సీ ఆ రిలవెంట్ ట్రేడ్స్లో బీఈ లేదా బీటెక్ లేదా బీఎస్సీ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో క్లియర్గా చూసుకోండి. ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. కింద నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇచ్చాను కదా, దానిలో మీరు ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే ఆ ఏ ట్రేడ్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నవి, ఏ బ్రాంచెస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమైతే అవుతుంది. నెక్స్ట్ మీకు స్టైఫండ్ ఎలా ఉంటుందంటే ఇవి యాక్చువల్గా పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ అనమాట. ఎన్హెచ్పిసి వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ట్రైనింగ్ ఇస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళకి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఈ ఐటీఐ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో యాజ్ పర్ అప్రెంటిస్ యాక్ట్ రూల్స్ అని ఇచ్చారు. దానికి సంబంధించి ఒకటే ఇవ్వలేదు. డిప్లొమా అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 12,000 పర్ మంత్ స్టైఫండ్ ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ వాళ్ళకైతేనేమో 15,000 పర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. ఇలా మీకు పోస్టులను బట్టి కూడా స్టైఫండ్ అనేది వేరే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇవి అప్రెంటిస్ వేకెన్సీస్ పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. మీకు సెలెక్ట్ అయిన 1 year పాటు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో ఇక్కడ ఇచ్చిన పర్ మంత్ స్టైఫండ్తో పాటు ట్రైనింగ్ తర్వాత మీకు 1 year పాటు చేసినట్లు అప్రెంటిస్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే ఫర్దర్గా ఎప్పుడైనా మీకు ఎన్హెచ్పిసిలో పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకంటూ కొద్దిగా రిజర్వేషన్ కల్పించడం కానీ, లేదంటే మీకంటూ కొన్ని వేకెన్సీ సపరేట్గా తీసి పెట్టడం లాంటివి జరుగుతుంది. ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం, ఖాళీగా ఉంటే మాత్రం అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎలాంటి ఎగ్జామ్ ఏమీ ఉండదు. మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని బేస్ చేసుకొని స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్, అంటే డిగ్రీలో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు డీవే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి షార్ట్ లిస్ట్ చేసి ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఒక ఫైనల్ సెలక్షన్ అయితే చేసేస్తారు. మీకు ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదని మాకు క్లియర్గా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 15th April 2026 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. నిన్నటి నుంచే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మాత్రం 6th May 2026 ఉంటుంది. సో మీరు 6th May వరకు ఇలా అఫీషియల్ వెబ్సైట్ లొకేషన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటంటే నేను క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మీరు ఈ ఐటీఐ వాళ్ళేమో నాప్స్లో రిజిస్టర్ చేసుకోవాలి, గ్రాడ్యుయేట్ ఇంకా డిప్లొమా వాళ్ళేమో నాట్స్లో రిజిస్టర్ చేసుకోవాలి. సో కానీ నాప్స్ కానీ వాటిలో రిజిస్టర్ చేసుకున్నాక మళ్ళీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చి అప్లై చేసుకోవాలి. సో ఈ 3 లింక్స్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. నాట్స్ లింక్ సపరేట్ ఇస్తాను, నాప్స్ లింక్ సపరేట్ ఇస్తాను, అలాగే డైరెక్ట్ అప్లై లింక్ కూడా సపరేట్ ఇస్తాను. సో మీరు కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ ఉంటాయి, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. సో అందులో రిజిస్ట్రేషన్ చేసుకొని అందులో అప్లై చేసుకున్నాక అందులో మీ ఫోటోస్ సిగ్నేచర్ అవి కూడా అవుతుంది, అవి కూడా ఇచ్చేసి లాస్ట్కి సబ్మిట్ చేసినాక మాత్రం మీకు అప్లికేషన్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ చేసినట్లు ఫామ్ వస్తుంది కదా, సబ్మిట్ చేసినట్లు దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. ఈ యాప్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు మాత్రం ఈ ఎన్హెచ్పిసి ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు నాట్స్లో రిజిస్టర్ చేసుకున్నాక దీనికి రావాల్సి ఉంటుంది. ఇందులో కొంచెం కిందకి స్క్రోల్ చేశారంటే క్లిక్ హియర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్లో డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ అప్లికేషన్ చేసుకున్నాక మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఫర్దర్ డేట్స్ అంటే మీకు షార్ట్ లిస్ట్ చేసిన లిస్ట్ అవన్నీ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ త్రూ అప్డేట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ని చెక్ చేస్తున్నారంటే మీకు క్లియర్గా అప్డేట్స్ అయితే వస్తుంటాయి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎన్హెచ్పిసి వాళ్ళైతే ఇది ఒక నవరత్న ఎంటర్ప్రైజ్ అంటే మన మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న నవరత్న కంపెనీ అనమాట. ఇందులో మీకు అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనమాట. మీకు గనక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి క్వాలిఫికేషన్ ఉండి ఖాళీగా ఉన్నామనుకునే ఎవరైనా సరే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. మీకు ఇనీషియల్గా మీకు పోస్టింగ్ అవన్నీ కూడా వేరే స్టేట్స్లోనే ఉండొచ్చు, పర్లేదు మేము ఖాళీగా ఉన్నాము, ఏ స్టేట్స్ అయినా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మాకు ఓకే అనుకునే వాళ్ళు ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.